రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా బక్రీద్ సంబరాలు మిన్నంటాయి. త్యాగానికి భక్తికి ప్రతీక అయిన ఈ పండుగ వేళ ఉదయం నుంచే ఈద్గాలు మసీదులకు ముస్లిం సోదరులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా సమాజమంతా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక జామా మసీదు వద్ద ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. జామా మసీదు ప్రాంగణానికి ముస్లింలు భారీగా తరలివచ్చారు. విశ్వశాంతి, దేశ సౌభాగ్యం కోసం అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అటు భాగ్యనగరంలో కూడా బక్రీద్ జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్లోని చార్మినార్, మక్కా మసీదుతో పాటుగా మీరాలం ఈద్గా, మాదనపేట ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు భారీగా రద్దీగా మారారు. మరోవైపు పండుగ వేళ పశువుల సంతల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. కొనుగోలుదారులతో షెడ్లు, టెంట్లు అన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే ఇదే తరుణంలో డిజిటల్ మోసాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బక్రీద్ మార్కెట్ రద్దీని ఆసరాగా చేసుకుని కేటుగాలు నయా మోసాలకు తెరతీస్తున్నారని, నకిలీ ఆన్లైన్ పేమెంట్స్తో వ్యాపారస్తులను బురిడీ కొట్టించే ప్రమాదం ఉందని కూడా అలర్ట్ చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 4 రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు అధిష్టానం నియమించింది. ఢిల్లీ, హర్యానా, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాలకు కొత్త సారథులు ప్రకటిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా హర్ష మల్హోత్రా నియమితులయ్యారు. ఇక సరిహద్దు రాష్ట్రం పంజాబ్లో పార్టీ బలోపేతానికి సర్దార్ కేపల్ సింగ్ ప్రధానంగా దిల్హాన్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనా గుప్తా నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్రా నియామకం ఖరారైంది. రైట్ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 4 రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు అధిష్టానం నియమించింది. ఢిల్లీ, హర్యానా, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాలకు కొత్త సారథులు ప్రకటిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా హర్ష మల్హోత్రా నియమితులయ్యారు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్లో పార్టీ బలోపేతానికి సర్దార్ కేవల్ సింగ్ ఇక ప్రధానంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనా గుప్తా నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్రాయ్ నియామకం ఖరారైంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. ఈ ఉదయం తన నివాసంలో మంత్రులతో నిర్వహించినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను తప్పుకుంటున్నట్లు మంత్రులకు స్పష్టం చేసిన సిద్ధరామయ్య క్యాబినెట్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ భేటీలో భావోద్వేగ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం సిద్ధరామయ్యకు పాదాభివందనం చేయగా సిద్ధరామయ్య ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి సిద్ధరామయ్య కాసేపట్లో రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు. ఎల్లుండి కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండడంతో ఆయన నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రైట్, కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. ఈ ఉదయం తన నివాసంలో మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను తప్పుకుంటున్నట్లు మంత్రులకు స్పష్టం చేసిన సిద్ధరామయ్య క్యాబినెట్ను రద్దు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ భేటీలో భావోద్వేగ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఇక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం సిద్ధరామయ్యకు పాదాభివందనం చేయగా సిద్ధరామయ్య ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి సిద్ధరామయ్య కాసేపట్లో రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు గవర్నర్కి. ఎల్లుండి కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండడంతో ఆయన నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పర్యటించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కార్యాలయ భవనం నిర్మాణ పనులు పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవబోతుందని మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జూన్ 2 కానీ 3 కానీ నిర్ణయం చేపట్టాము. ఆ సందర్భంలో ఇక్కడ జరుగుతూ ఉన్న పనులను పర్యవేక్షించడానికి నేను రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు రావటం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి రేపు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీని చేయాలనే ఆలోచన పరంగా ఇక్కడ తీసుకుంటా ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ స్టాండర్డ్స్గా ఉండాలని
ఒక అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా మేము ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. పునాదులపై బిల్డింగ్స్లు కూడా కడతాం. మా హయాంలోనే సిటీని నిర్మాణం కూడా చేస్తాం. మేము ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ అథారిటీకి సంబంధించిన సహచార మంత్రి వర్యులు అనుభవజ్ఞులు శ్రీధరబాబు గారు, నేను, అదే రకంగా శశాంక్ గారు, ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఒక కొత్త సిటీని ఫార్మేషన్ చేయటం కోసం ప్రభుత్వం వచ్చింది లగాయతూ ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పాజిటివ్ వేలో ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక తలమానికే గల ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం ఈనాడు తుది మెరుగులు దిద్దుతున్నదన్నది నిజం. ఇందాక మిత్రులు చెప్పినట్లు పాజిటివ్ సహచార మంత్రి వర్యులు అనుభవజ్ఞులు శ్రీధరబాబు గారు, నేను, అదే రకంగా శశాంక్ గారు, ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ విచారణ 2వ రోజుకు చేరింది. పోలీసులు ఈ రోజు ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే బాధితురాల నుంచి సేకరించిన స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిన్నటి సీన్ రీకన్స్ట్రక్షన్లో లభించినటువంటి కీలక ఆధారాల ఆధారంగానే ఈరోజు భగీరథపై పోలీసులు మరిన్ని ప్రశ్నలు వర్షం కురిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. రైట్, తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ విచారణ 2వ రోజుకు చేరింది. పోలీసులు ఈ రోజు ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే బాధితురాల నుంచి సేకరించిన స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిన్నటి సీన్ రీకన్స్ట్రక్షన్లో లభించినటువంటి కీలక ఆధారాల ఆధారంగానే ఈరోజు భగీరథపై పోలీసులు మరిన్ని ప్రశ్నల వర్షం కురిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగు జాతి సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు బాబు. ఈరోజు మంగళగిరిలో జరుగుతున్న మహానాడు వేడుకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అలాగే టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు నివాళులర్పించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ఎన్టీఆర్ను సత్కరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా, రైతులకు నేస్తమని చెప్పుకొచ్చారు బాబు. ఎన్టీఆర్ అంటే అన్ని వర్గాలను ప్రేమించే నాయకుడిని ప్రశంసించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేదే ఎన్టీఆర్ సిద్ధాంతమని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవ
ప్రథస్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దీంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. భరోసా పార్టీ అధినేత పాస్టర్ అభినయ్ దర్శన్ ఈరోజు నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. గత 8 రోజులుగా రిమాండ్లో ఉన్న ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేసిన చింతపల్లి పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు, జైలు సిబ్బంది తనతో ఎంతో గౌరవంగా వ్యవహరించారని తెలిపారు. నాపై ఎవరూ చేయి చేసుకోలేదు, విచారణలో కూడా మర్యాదగానే ప్రవర్తించారు. జైల్లో ఖైదీలు, పోలీసులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని అభినయ్ దర్శన్ వెల్లడించారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వచ్చే పేరెంట్స్ ఫోన్ చేశారు, నేనే సార్ ఫోన్ చేసి వచ్చే పేరెంట్స్ ఫోన్ చేశారు, నేనే సార్ ఫోన్ చేసి వచ్చే పేరెంట్స్ ఫోన్ చేశారు, నేనే సార్ ఫోన్ చేసి రైట్, భరోసా పార్టీ అధినేత పాస్టర్ విజయ్ దర్శన్ ఈరోజు నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. గత 8 రోజులుగా రిమాండ్లో ఉన్నటువంటి ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేసిన చింతపల్లి పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు, జైలు సిబ్బంది తనతో ఎంతో గౌరవంగా వ్యవహరించారని చెప్పారు. నాపై ఎవరూ చేయి చేసుకోలేదు, విచారణలో కూడా మర్యాదగానే ప్రవర్తించారు. జైల్లో ఖైదీలు, పోలీసులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని అభినయ్ దర్శన్ వెల్లడించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చాలా కీలకంగా రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశంగా మారింది. అభినయ్కి సంబంధించి పాస్టర్లకు కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం బయటపడింది. ఆయన డ్రామా కాస్త బయటపడిందంటూ పోలీసులు నిర్ధారించారు. ఆయనపై హత్యాయత్నం జరిగిందని, దాడి జరిగిందని చెప్పినటువంటి వీడియోకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత అది డ్రామాగా తేలిన తర్వాత పోలీసులు అరెస్టు చేయడం, సబ్ జైల్లో పెట్టినటువంటి సందర్భం, రిమాండ్ నుంచి ఆయన బయటకు విడుదలవుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చూడాలి మరి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వరరెడ్డిని ఈరోజు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి ఎదుట విచారణకు హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి ముడుపుల సొమ్ముతో ఆయన భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు సిట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు ఒక సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కొనుగోలు చేస్తున్న భూములు, ఇల్లు, పెట్టుబడులపై
పలుమార్లపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీశారు. అయితే విచారణ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు నాగేశ్వరరెడ్డి నేరుగా సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పాటుగా దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను ఎస్ఐటీతో పాటుగా ఈడీ అధికారులు కూడా పలుమార్లు విచారించారు. తాజా పరిణామాలతో వైఎస్ఆర్సీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వర్ రెడ్డిని ఈరోజు ప్రత్యేకంగా దర్యాప్తు బృందం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన జగన్ ప్రభుత్వం హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 1000 కోట్ల లిక్కర్ స్కామ్లో వచ్చిన ముడుపుల సొమ్ముతోనే ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా సిట్టు అక్కడ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన కొనుగోలు చేసినటువంటి భూములు, ఇల్లు, పెట్టుబడులపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీశారు. అయితే విచారణ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు నాగేశ్వరరెడ్డి నేరుగా సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో పాటుగా దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సిట్తో పాటుగా ఈడీ అధికారులు కూడా పలుమార్లు విచారించారు. తాజా పరిణామాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని స్థానిక ఈద్గా మసీదు వద్ద ముస్లిం సోదరులంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు ఈద్గా వద్దకు చేరుకొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన పండుగ త్యాగానికి, నిరుపసమానమైనటువంటి సోదర భావానికి, సేవాభావానికి నిలువెత్తు ప్రతీకాన్ని కూడా కొనియాడారు. సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జువాడి కృష్ణారావుతో పాటుగా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ షాహిద్, స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అల్లమయ్య దగ్గర గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ప్రతి ఒక్కరికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ అల్లా దీవెనలతో బాగుండాలని చెప్పేసి అల్లాను కోరుకుంటూ మరొకసారి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొరుట్ల పట్టణంలో అల్లమయ్యగుట్ట ఈద్గా వద్ద మైనార్టీ ముస్లిం సోదరులకు అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు త్యాగాలకు ప్రతిగా నిలిచేటువంటి ఈ బక్రీద్ వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు కొరుట్ల పట్టణంలో ఈద్గా వద్ద జరుపుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే గత అసెంబ్లీ ఎలక్షన్స్లో అన్నమయ్య జిల్లా రాయచోటిలో బక్రీద్ వేడుకలు ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని హజరత్ జమాలుల్లా ఈద్గా నందు మత గురువు సర్కాజీ సద్దూరుద్దినటువంటి ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రార్థనలతో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముస్లింలు మైనార్టీలతో కలిసి ఆయన ప్రార్థనలో పాల్గొన్నారు. మత గురువు సర్కాజీ
సర్బుద్దీన్ బక్రీద్ యొక్క విశేషతను సందేశాన్ని ఆయన వివరించారు. ప్రతి వ్యక్తి దాన గుణం కలిగి ఉండాలని, తనకు ఉన్నటువంటి దాంట్లో దానం చేయటమే గొప్ప లక్ష్యంగా అల్లా పేర్కొన్నారని గుర్తు చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈద్గాలో ప్రార్థన చేయడం జరిగింది. దాదాపుగా పట్టణంలో ఉన్నటువంటి సోదరులంతా కూడా ఈరోజు నమాజ్కు హాజరై సమాజం బాగుండాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి అని పిలుపునివ్వడంతో పాటు ఆ అల్లా దయతో ప్రజలకంతా మంచి జరిగి రాబో రోజులలో కూడా వ్యాపారస్తులు, ప్రజలు అందరూ కూడా బాగుండాలా అని చెప్పి వాళ్ళు దువా కూడా చేయడం జరిగింది. అలాగే వాళ్ళ అల్లా యొక్క దయతో ప్రజలకు అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కూడా ప్రార్థించడం జరిగింది. మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాంతియుత వాతావరణంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బక్రీద్ పర్వదినాన్ని హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. పాత బస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. అలాగే జీహెచ్ఎంసీ సిబ్బందితో సమన్వయం చేస్తూ జీవ వ్యర్థాలు ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ద్వారా తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందరూ చార్మినార్ జోన్ కి, హైదరాబాద్ షహర్ కి, అందరూ ఆవామ్ కి ఇది ఈద్ బక్రీద్ గురించి అందరికి శుభాకాంక్షలు. ఈ రోజు మన పోలీస్ సైడ్ నుంచి చార్మినార్ జోన్ లో ప్రాపర్ గా ఇది బందోబస్తు పెట్టడం జరిగింది. స్పెసిఫిక్ గా ఇది జీజీఎంసీ పాటు కోఆర్డినేషన్ చేసి ప్రాపర్ గా ఇక్కడ వేస్టేజ్ మెటీరియల్ కూడా రిమూవ్ చేయడానికి ఇది ప్రాపర్ గా ప్రాసెస్ నడుస్తుంది. చాలా పీస్ఫుల్ గా ఇక్కడ బక్రీద్ సెలబ్రేట్ అందరూ చేస్తున్నారు. నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను, మీ ప్రాపర్ గా ఇది బ్రదర్హుడ్ ప్రాపర్ గా మెయింటైన్ చేయి, విత్ లా ఫాలో చేసి ఈ బక్రీద్ సెలబ్రేషన్ చేయండి. అందరికీ తెలుసు ఈ రోజు అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉంది ముస్లిం పర్సన్ కోసం. సో ఈ రోజు ఇది హజరత్ ఇబ్రాహిం నుంచి చాలా సాక్రిఫైసెస్ చేసి కుర్బానీ ఇచ్చి అల్లాకి ఒక మంచిగా మెసేజ్ పంపడం జరిగింది. సో ఖచ్చితంగా మనము అందరూ అదే సేమ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ప్రాపర్గా ఇది చేయాలి. సో మన పోలీస్ సైడ్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన భూ వ్యాఖ్యలపై భూముల యజమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూరు గ్రామంలోని భూములపై ఆయన చేసిన వ్యాఖ్యలు సదరు భూముల యజమానులు ఖండించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామని బాధితులు ముక్రం అలాగే మహమ్మద్ జాఫర్ దాంతోపాటుగా అతీబ్ స్పష్టం చేశారు. సర్వే నెంబర్ 172 నుంచి 183లోని భూములు ప్రభుత్వాన్ని అంటూ హరీష్ రావు మాట్లాడటం సరికాదంటూ వారు ఆరోపించారు. ఇప్పటికే ఈ భూములపై కోర్టులో వివాదం నడుస్తోందని, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసినందుకు గతంలో రాజేంద్ర నగర్ ఆర్టీఓకు న్యాయస్థానం 2,000 రూపాయలు జరిమానా కూడా విధించిందని వారు గుర్తు చేశారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములుగా ఎలా చిత్రీకరిస్తారని వారు నిలదీశారు. अलग लैंड सर्वे नंबर 172 183 रफीउद्दीन इज ए पट्टेदार एज पर खासरा से साला कलेक्टर भी आज प्रेस में उसमें पेपर में दिए सो है. आप पहले सही तरीके से वेरीफाई करिए, उसके बाद आप कोई भी प्रेस मीट करिए. आप ये आरडीओ के साथ रेवेन्यू अथॉरिटी से कोल्यूड हो के गलत हम हमारे साथ क्या बोल रहे थे चीजें मत करिए. आपके डिमांड्स हम पूरे नहीं कर सकते. जो भी आपके आदमी से आप जो मैसेजेस दे रहे हैं ये गलत है. और जो आरडीओ जो ऑर्डर पास करे उस आरडीओ ऑर्डर पास करे बोल रहे हैं आप 24 फरवरी को आरडीओ ऑर्डर पास करे तो आरडीओ के ऑर्डर को रिजेक्ट किया गया, उसको सेटिसाइड किया गया, फिर पनिश किया गया उसको और बोला गया कि ये प्राइवेट लैंड है. नए आरडीओ को अपॉइंट किया गया, उसके अंदर ऑर्डर को क्या बोलते थे फिर से हम आपको 65 करके पासबुक इशू करो बोले. 94 एकड़ स्टिल पेंडिंग, M10 पेंडिंग है और उसमें तहसील प्रेस मीट किए थे कल.